స్వామి, ఇప్పుడు మనము బద్రీనాథ్ ఆలయం మేడ్చల్ నుండి దక్షిణాయని మాత సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్తున్నాము. ఇది ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. ఇది నడవండి, పెడదాం. అక్కడ వెనక డీటెయిల్ చెప్తా, నడవండి. జయబోలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర ఈ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే స్వామి, ఇప్పుడు మనము దాక్షాయని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చాం అనమాట. అయితే ఇది మనకు హైదరాబాద్ నుంచి 32 కిలోమీటర్లు ఉంటుంది. రింగ్ రోడ్ నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది. మేడ్చల్ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇది మనము రింగ్ రోడ్ దర్శనాల కిందికి పెట్టామన్నమాట. ఇది తర్వాత నడవండి, చెప్తాను, ఒక్కొక్క మాట చెప్తాను. స్వామి, ఇప్పుడు మనము శ్రీ ద్రాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చినాం అన్నమాట. చూడండి. చూడండి, గజస్తంభం ఉంది ముంగట. నడవండి, ఆలయానికి వెళదాం లోపలికి. దక్షిణామూర్తి స్వామి. చూడండి, ఇక్కడ శివలింగం ఉందండి. ఇక్కడ చూడండి, చూడండి, ఇక్కడ దక్షిణామూర్తి స్వామి దర్శించుకోండి. బ్రహ్మాండంగా కూర్చొని ఉన్నాడు స్వామి, దర్శించుకోండి. దక్షిణామూర్తి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. సుబ్రహ్మణ్య స్వామి చూడండి, దక్షిణామూర్తి దర్శించుకోండి. చూడండి, స్వామి లెఫ్ట్ సైడ్కు వరకు ఉన్నాడు చూడండి. అయితే స్వామి ఉత్తరాయణంలో ఉన్నప్పుడు, సూర్యుడు ఉత్తరాయణం ఉన్నప్పుడు ఒక సైడ్ ఉంటాడు, సూర్యుడు దక్షిణాయనం ఉన్నప్పుడు ఒక సైడ్ ఉంటాడు అనమాట. గమనించండి. నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర శంకర నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే नमः शिवाय। गंगाधराय शिव गंगाधराय, हर हर शंकर नमः शिवाय। जटाधराय शिव जटाधराय,
హర హర శంకర నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ హర హర భోలే నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ హర హర శంకర నమ శివాయ బం బం బోలే నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర బం బం. జై మాతా की शेरावाली माता की जय. డాడీ బంబం బోలే. అయితే స్వామి ఈ ఆలయము త్రేతాయుగం నాటి ఆలయం అన్నమాట. ఇది శ్రీరామచంద్రుల వారు ప్రతిష్ఠించిన శివలింగం ఇది అన్నమాట. అయితే 400 సంవత్సరాల నుంచి ఇది వెలుగులోకి వచ్చింది. అప్పటిదాకా ఇక మరుగునే ఉండే, కానీ త్రేతాయుగం నాటి ఆలయం అంటే 1200 సంవత్సరాల పురాతనమైన ఆలయం. This temple was built during the era of Treta Yuga. Treta Yuga is when Lord Rama was, it was during his era. And Lord Rama used to worship this linga, like, personally. So he did a lot of pujas to this lingam. And it's on the hillocks. And also, the main Dakshinamurti is situated in the caves of the temple. And it's really beautiful. Even the environment is so beautiful. All the rocks and everything is so beautiful. So please do come and worship the lingam. And it's a very, very ancient temple. It's very old. It's beautiful. Thank you. ఈ స్వామి ఒక కొండ గుహ లోపల ఉంటాడు అనమాట. అయితే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి సంగతి ఏంటంటే ఈ స్వామి కదులుతాడు అనమాట. కదిలే శివలింగం అంటారు అనమాట. ఎందుకు అంటే సూర్యుడు ఉత్తరాయణానికి వచ్చినప్పుడు ఒక దిక్కు ఉంటాడు, మళ్ళీ సూర్యుడు దక్షిణాయనానికి వచ్చినప్పుడు ఒక దిక్కు పడుతాడు అనమాట. అంటే ఇటు 6 నెలలు ఇటు 6 నెలలు అట్లా ఉంటాడు అనమాట. అందుకని దీన్ని కదిలే శివలింగం అని అంటారు అనమాట. చాలా పవర్ఫుల్, చాలా పవిత్రమైన లింగం ఇది. So this is a very beautiful Dakshinamurti temple, and the beauty part of this temple is that, and lingam is that it's a moving lingam. So during the time when the sun is towards the north, the lingam moves towards the north, and when the sun moves towards the south, the lingam moves towards the south. So it's also known as a rotating lingam also. Thank you. అక్కడ స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది. గుడి ఓపెన్ కాలి ఇంకా పోదాం నడు అంటే కదా స్వామి పిలుచుకున్నా రా అశోక్ కుమార్ చేసుకుంటే పోయినా మంచి బ్రహ్మాండమైన దర్శనమైంది. మీకు కూడా చేయించిన చూడండి. తర్వాత ఇక భగవంతుడు నెక్స్ట్ ఇక్కడ ట్రిప్ పెడతాడో చూద్దాం. నడవండి పెడదాం. We had amazing darshan. It was so good and so divine and nice.
we had a darshan of Dakshayani and Dakshinamurti, and it was beautiful. Ramalingeshwara Swami temple. Personally, Sthapana done by Lord Rama. Thank you. స్వామి పక్కకి రంగనాథ స్వామి ఆలయం ఉందన్నమాట, చూడండి. చూడండి, ఇది రంగనాథ స్వామి వారి ఆలయం. గరుత్మంతుని విగ్రహం అండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం చూడండి. నడవండి. ఇప్పుడు దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి బయలుదేరినాము. నడవండి, వెళ్ళాలి.